పెడుతుంది. సో ఈ నిర్లక్ష్యం, అందుకే నేను ఇందాక రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నాను. ఇవన్నీ చేస్తాం కానీ రేపటి నుంచి నేను అతివేగంగా పోను, రాంగ్ రూట్లో పోను, లేదా 2 వీలర్ నడిపితే హెల్మెట్ పెట్టుకుంటాను కంపల్సరీ, 4 వీలర్ నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఒకవేళ మన బ్రదర్స్ ఎవరైనా ఆటో వాడు ఉంటే నా ఆటోలో నలుగురు అంటే నలుగురే ఎక్కించుకుంటా, వెనక ముగ్గురు, నేను ముందు, నేను ఒక్కడనే ఉంటా, నా సైడ్ అటు ఇటు ఎవరిని కూర్చోబెట్టుకోను. అదే మన గూడ్స్ వెహికల్స్ అయితే పరిమితికి మించి ఎక్కువ లోడ్ వేసుకోను అనే ఈ రెజల్యూషన్స్ ఎవరు తీసుకున్నారు. బట్ ఇవే ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం అనేది మనం వాకింగ్ ఈరోజు పోయినా రేపన్నా పోతాం, రేపు ఎల్లుండన్నా పోతాం కదా. అసలు జనవరి మొత్తం పోయినా ఫిబ్రవరిలో పోతాం. కానీ మనం చేసిన ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వలన రోడ్ యాక్సిడెంట్ సంభవిస్తే ఏది ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం నిర్లక్ష్యం అనే దాన్ని మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ఇది చేయకూడదంటే చేయకూడదండి. రోడ్డు మీద ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళే సాఫ్ట్వేర్, అసలు నేను ఎవరిని అనట్లేదు, ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ కాదని కాదు, ఉద్యోగస్తులు కూడా కొంతమంది మద్యం తాగి వాహనాలు నడపరాదని మనం పిల్లలకి చెప్తుంటారు, కానీ వాళ్ళు ఫాలో కాదు. ఇప్పుడు మనం చేసేది మన పిల్లలు ఫాలో అవుతారు. సో ఈ చిన్న చిన్న నిర్లక్ష్యంతో కూడినటువంటి అలవాట్ల వల్లనే అనుకోని ప్రమాదాలు జరగడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నవి. సో వీటన్నిటి నుంచి ప్రజల్ని అంటే చైతన్యవంతులు అంటే వాళ్ళకి ఇది చైతన్యం కలిగించడానికి యాక్చువల్గా ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు కేర్ తీసుకోవాలండి? నేనే తీసుకోవాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా నాకు చెప్పడం ఏంటి అంటే నా జీవితం కూడా మనం వాళ్ళకి ఉపయోగిద్దాము. మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా. మనం ఒకళ్ళ ఇబ్బంది ఏంటంటే అది కుటుంబం మొత్తానికి అవుతుందని మనం రిలీజ్ కావాలి. ఈ రాంగ్ రూట్ వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అంటే చేయొద్దు, అనుకోవచ్చు. ఒక్కసారి చేస్తే జరిగిందంటే జరగవచ్చు చెప్పలేదు. సో వీటన్నిటినీ ఈ ప్రజల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని చైతన్యవంతం చేయడం కొరకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ప్రతి సంవత్సరం వినేది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవి చిన్న చిన్నవి, వీటన్నిటిని కూడా అందరం మార్నింగ్ లేస్తే బయటకంటూ వస్తే ఒక్కొక్క నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు ఎంత దూరమైనా. కానీ ఇప్పుడు మనం బయటకు వస్తున్నామంటే ఐదర్ 2 వీలర్ ఆర్ 4 వీలర్ వీఆర్ యూజింగ్. సో వెహికల్ తోటి మన రోడ్డు మీద మన ఇంటి గేట్ దాటి బయటకు వస్తున్నామంటే ఈ 4-5 చిన్న చిన్న రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే, నిర్లక్ష్యాన్ని మనం మన దగ్గరికి రానియకుండా ఉంటే మనం సేఫ్గా ఉంటాం, మన సొసైటీని సేఫ్గా ఉంచుతాం. సరే సొసైటీ గురించి పక్కన పెడదాం, ఫస్ట్ మనం సేఫ్గా ఉంటే మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. నేను నా ఫ్యామిలీ, నా వీళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే కదా సొసైటీ. ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సేఫ్గా చూసుకుంటే మనందరికీ మంచిది, మన ఫ్యామిలీస్కి, మన కుటుంబానికి, మన స్టేట్కి అన్నిటికీ కూడా మంచిది. కాబట్టి కనీసం ఈ నెల రోజులన్నా జనరల్గా ఏముంటుందంటే మనం మాలలు వేస్తుంటాం కొంతమంది, ఎందుకంటే 90 days 45 days అని ఉంటుందండి. ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ లైఫ్కే మనం అలవాటు పడుతున్నాం అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని మనం వేసుకుంటాం. చాలా మంది కూడా ఈ మాలలో ఉన్నటువంటి నియమాలనే, అంటే అందరూ కాకపోయినా కొంతమంది మాల తీసేసిన తర్వాత కూడా ఫాలో అవుతుంటాడు. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఈ 30 రోజులు మేము చెప్పడం ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే అధికారులు చెప్పడం ద్వారా కానీ మీరు డిసిప్లిన్ వస్తే ఆ డిసిప్లిన్ మీరు తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా కంటిన్యూ చేస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలన్నింటిని కూడా కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం. సో వీటన్నిటిని మీరు వినియోగించుకోండి. మన ఫ్యామిలీ గురించి మనమే జాగ్రత్తగా ఉండాలండి, నిర్లక్ష్యాన్ని దగ్గరికి రానివ్వదు దయచేసి. సో అందరం కూడా రోడ్డు నియమాలని, రోడ్డు భద్రతా నియమాన్ని పాటిస్తూ ఈ కొత్త సంవత్సరం 2025లో అందరం హ్యాపీగా ఉందాం. మనం ఏదో చిన్న ప్రమాదం చేసి ఎదుటి వారికి కూడా ఇబ్బంది, ఎదుటి ఫ్యామిలీ కూడా ఇబ్బంది, మనమే హ్యాపీగా ఉందాం, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్లో 50-60% ఆఫ్ ద వెహికల్స్ హెల్మెట్ లేదు ఇక్కడ. ఐ మీన్ స్టాఫే, ఇక్కడ వచ్చిన స్టాఫే, బట్ హెల్మెట్ కూడా లేదు. సో ఐరోనీ ఏంటంటే హెల్మెట్ గురించి మాట్లాడి హెల్మెట్ తీసుకోకుండా బైక్స్ వేసుకొని సడన్గా వచ్చేసారు చాలా మంది. సో అదొక మిస్టేక్ ఆబ్వియస్లీ. ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళం అక్కడే హెల్మెట్ తీసుకోకుండా వస్తే దట్ ఈస్ బ్యాడ్. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏజెంట్స్ లేకపోతే బయట హెల్ప్ చేసే వాళ్ళందరూ ఫిట్నెస్ చెకింగ్కి లేకపోతే లైసెన్స్ కోసం మీరు పంపిస్తారు కదా వెహికల్స్కి.
దానికి చాలా వరకు బ్రేక్ లైట్స్ ఇండికేటర్స్ ఏమీ ఉండవు. సైన్ పెట్టేయండి మేము చూసుకుంటాం అంటున్నారు. సో అది చాలా ప్రాబ్లము. మేము పోయి చేయించుకొస్తాము అంటున్నారు కానీ ఎవరు చేంజ్ కావట్లేదు. సో ఇండికేటర్స్ బ్రేక్ లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ అది వేస్తేనే కదా ఎంత వెహికల్ తెలిసేది ఏది ఉంది ఏది లేదు అనేది. సో అది లేదు. బట్ ఇండైరెక్ట్గా మీరు అప్రూవ్ చేసేయండి దాని తర్వాత పెట్టుకుంటామంటారు. దట్ ఈస్ రాంగ్. అదొకటి చూడాలి ఫస్ట్. సెకండ్ థింగ్, హెల్మెట్ లేకపోతే ఇంతకుముందు వచ్చిన ఒక అప్లికెంట్ అన్నాడు ఇక్కడ నాకు 25 lakhs ఖర్చు అయింది హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి అని. ఇది చాలా మందికి పోస్ట్ మెజర్ అంటే జరిగిన తర్వాత తెలుస్తుంది మిస్టేక్ ఏంటనేది. సో అదొకటి చూసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్లో నేమ్ మిస్టేక్ వచ్చిన చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మా నేమ్స్ ఏదొచ్చినా మిస్టేక్స్ అంటే సర్ నేమ్ ప్లస్ ఇనిషియల్ రివర్స్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి టెన్షన్లో అప్రూవ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయి తీసుకురావడము, ఈలోపు యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో మిస్టేక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ కూడా అప్రూవల్ అథారిటీలో కూడా ఈవెన్ సైన్స్ పెట్టే కాడ కూడా ప్రాపర్గా చూసుకోవాలి అని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. అదొకటి ఉంది. సో దాట్ షుడ్ బి టేకెన్ కేర్. సో అవి దీస్ థింగ్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అందరు చెప్పారు. చెప్పిన దాన్ని అందరూ చూసా తప్పకుండా పాటిస్తే. గోపి గారు ఇప్పుడు మాట్లాడారు హెల్మెట్ అంటే. నేను ఖచ్చితంగా హెల్మెట్ ఉంటుంది నా పైకి, నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటా, ఆటో నడిపేటప్పుడు కూడా యూనిఫామ్ వేసుకుంటా. ఇవన్నీ పనులలో నేను ఖచ్చితంగా పాటిస్తా. మీరందరూ కూడా అట్లా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐఎన్టీసీ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిని. ముందుగా వెంకటరమణ గారికి, వారి స్టాఫ్కి, వీరికి ఇచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతిసారి ఏ విధంగా మనం రోడ్డు మీద ఉండాలో ప్రతిసారి మనం తెలియపరచుకుంటూ పబ్లిక్లో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులే కాబట్టి పబ్లిక్లో కూడా ఇట్లా ఉండాలని మన వేళ మనకు చెప్తా ఉన్నాం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ఇతర మరణాల కంటే హెల్త్ పరంగా కానీ లేదా ఇంకేదైనా మరణాల కంటే కూడా యాక్సిడెంట్ల పరంగానే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అందులో ఇందాక మా మిత్రుడు ముల్లర్ చెప్పినట్టుగా అతివేగం ఒకటి చాలా ముఖ్యం. ఒక్క నిమిషం ఆగితే పోయేదేం లేదు. కానీ మనమేదో తొందరగా పోవాలని చెప్పేసి ఓవర్టేక్ చేసి చాలామంది ఈ మధ్యకాలంలో చూసాం మన కొత్త బస్ స్టాండ్ ఏరియాలో అతివేగమే ఓవర్టేకే ప్రాణాల మీద తీసుకొస్తాం. రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు. చాలామంది తాగితే జనరల్గా మైండ్ మన చేతిలో ఉండదు, స్టీరింగ్ మన చేతిలో ఉండదు. యాక్సిడెంట్ కాగానే చిన్న ఇంజూర్డ్ అయినా కానీ ఏదైతే ఆల్కహాల్ బాడీలో ఉంటే అతిగా రక్తస్రావం అవుతుంది. అంటే బ్లడ్ పచ్చబడి బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకే తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు యాక్సిడెంట్ అయితే బ్లడ్ పోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పర్సెంట్. అట్లనే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు ఇండియాలో ఒక్కసారి ఎక్సలేట్ ఇస్తే 220cc తోటి ఒకేసారి 70-80 కిలోమీటర్లు పికప్ అందుకునే బైకులు చూస్తాం. అట్లనే కార్లు కూడా. వీటి వల్ల కూడా కానీ తగ్గట్టుగా ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టుగా మన ఇండియాలో రోడ్డు లేకపోవడం ముఖ్య కారణం. ఒకసారి చూస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో మనం ఖమ్మం దాటిపోతే టర్నింగ్ పాయింట్లు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఈ టర్నింగ్ పాయింట్లు చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే ఓవర్టేక్ తోటి ఆ టర్నింగ్ పాయింట్లలో చూసుకోకుండా ఓవర్టేక్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతారు. మేము చాలా సందర్భాల్లో ఇదే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోపోయాం. వీలైనంత వరకు అవసరం లేని కాడ కూడా బాగా టర్నింగ్ ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు దాన్ని కూడా డైరెక్ట్ పడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి గతంలో చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేశాం. అట్లనే ప్రమాద సూచికలు ఈ మధ్యకాలంలో
రోడ్డు వెడల్పులో బాగా చేశారు. ఈ రోడ్డు వెడల్పులో భాగంగా ప్రమాద సూచికలు అనే బోర్డులు చాలా వరకు తీసేయడం జరిగింది. అవి కూడా వీలైనంత వరకు ఆ బోర్డులను కూడా ఏర్పాటు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని, ప్రతి ఒక్కళ్ళు మనం పిల్లగాళ్ళకి 2 వీలర్లు ఇస్తూ ఉంటాం, కానీ హెల్మెట్ మాత్రం మనం కొనియట్లేదు. చాలా మంది దాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఒకవేళ కొన్నా కానీ వాళ్ళ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా లేదా అని మనం అసలు దాన్ని గ్రహించట్లేదు. ఏదో అడిగాడు కొనిచ్చినాం, వాళ్ళు కాలేజీ పోతున్నారో వదిలేస్తాం. చాలా మంది పిల్లగాళ్ళు ఇలా చేరుకొచ్చిన పిల్లలు కష్టపడి చదివించి బీటెక్కో లేకపోతే ఎంటెక్కో చదివిన పిల్లగాళ్ళు యాక్సిడెంట్ అయ్యి హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి పిల్లగాళ్ళను కూడా ఎట్లా ఏ విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు, హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్గా మనం అందరం కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలంటే మన పిల్లగాళ్ళనే కాదు, మన పక్కనింటి పిల్లగాళ్ళు కావచ్చు, ఎవరైనా రోడ్డు మీద మనకి తెలవని వాళ్ళైనా పిల్లగాళ్ళు పోతుంటే బాబు హెల్మెట్ పెట్టుకో అని చెప్పే విధంగా వాళ్ళ సేఫ్టీ కోసం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మనకెందుకులే మన 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 పిల్లగాళ్ళని మనం చూసుకునే సరిపోతుంది అనేది కాకుండా ఖచ్చితంగా అందరికీ ఆ విధంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. మరొకసారి ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఖమ్మం ఆర్టీఓ గారు అయినటువంటి వెంకటరమణ గారికి, వారి సిబ్బందికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న మా రవాణా శాఖ మార్చులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు నుంచే మేము ఇక్కడ ఖమ్మం ఆఫీసులో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల మీద ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కార్యక్రమం. ఇందులో భాగంగా ఈ 31 రోజులు కూడా వివిధ రకాలైనటువంటి రోడ్డు యూజర్స్కి అంటే పాదచారులు కానివ్వండి, 2 వీలర్స్ నడిపే వాళ్ళకి కానివ్వండి, ఆటో డ్రైవర్స్కి, హెవీ వెహికల్స్ నడిపించే డ్రైవర్లు, వీళ్ళందరికీ కూడా ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రాములు నిర్వహించడానికి ఒక షెడ్యూల్ ఉందండి. దానిలో భాగంగా ఈరోజు ఇనాగరేషన్ అంటే ఫస్ట్ రోజు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఆటో డ్రైవర్ సోదరులు మరియు మా రవాణా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి ఈ 31 వరకు కూడా వివిధ రకాలైనటువంటి అంటే డ్రైవర్ సోదరులకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం కానివ్వండి, ఐ చెకప్ చేయించడం కానీ ఇలాంటి వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఈ రోడ్డు భద్రత మీద ప్రజలలో అవగాహనని పెంపొందించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా శాఖ తరపున ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.